2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఆదిత్య హృదయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్‌లో అసలు ఆదిత్య హృదయం అంటే ఏంటి? అది నేర్చుకోవడం వల్ల ఎలాంటి మనకి ఉపయోగం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఒక్కొక్క శ్లోకం గురించి కూడా మీరు క్లియర్‌గా విశ్లేషణిస్తాను అని చెప్పడం జరిగింది. సో, ఈ ఎపిసోడ్‌లో ఏం చెప్పబోతున్నారు సార్? మనం ఎక్కడి దాకా వచ్చామో ఒక్కసారి జర్నీ రివైండ్ చేసి మనం ఓసారి చూద్దాం. అంటే 'ఆదిత్య హృదయం' మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ ట్రూ. వింటారో లేదో నాలాంటి వాడు చెప్తుంటే ఇలాంటి దేవుడి శ్లోకాలు అనేసరికి ఎక్కడో రిజెక్షన్ వస్తుంది. అవన్నీ బయట చెప్పడం ఎలాగా? ఇట్లాంటివి రివీల్ చేయకూడదు అని చెప్పి. యాక్చువల్‌గా ఇది చాలా సనాతనమైన సీక్రెట్. మనకి గురుకులాలు ఉండుంటే, మనకి మన దగ్గరకొచ్చి స్వామి నేర్పండి ఎవరన్నా అని అడిగితే, నిజంగా ఉపాసన చేసిన వాళ్ళు చెప్తే దాని ఆ పరిస్థితులు వేరు. అలా నేర్చుకుంటే దాని పవర్ నిజంగా బావుంటుంది. కానీ ఈ రోజుల్లో అంత వ్యవస్థ లేదు కాబట్టి, ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, అలా ఇప్పుడున్న బంధనాలన్నీ వదలగొట్టుకుని, ఆఫీసులు జరుపుకుని, తర్వాత వచ్చి అక్కడ కూర్చుని నేర్చుకునే స్థితి లేదు కాబట్టి, అండ్ ఇలాంటి విద్య మనకి మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, ప్యూర్ ఇంటెన్షన్‌తో చేస్తున్నా. ఇది అందరికీ రీచ్ కావాలి. ఖచ్చితంగా. అందులోనూ ఆదిత్య హృదయం ఒక బ్యూటిఫుల్ మెకానిజం. నార్మల్‌గా ఫలశ్రుతి లాస్ట్‌కుంటుంది. అంటే అంతా చదివేశాక లాస్ట్‌కి ఇది చదివిన వాళ్ళకి మంచి జరుగుతుంది ఇది అని. ఆదిత్య హృదయంలో ఫస్ట్ 7 స్ట్రాంజాస్ అదే చెప్తాడు. ఎందుకు చదవాలి నువ్వసలు? ఆదిత్య హృదయం ఎందుకు చదవాలి అన్నది అండ్ ఆ సీన్ ఏదైతే ఈ మొత్తం ఆదిత్య హృదయం రివీల్ అవుతున్న సీన్ మనకి సింక్ అవుతుంది కూడా రియల్ లైఫ్‌లో. అందుకే మనకి స్టార్టింగ్ నుంచే స్టాంజాస్ తీసుకుంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఇది ఫస్ట్ యుద్ధంలో ఎలా శ్రీరామచంద్రమూర్తి అట్లా డల్గా కూర్చుని ఉన్నాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ యుద్ధము సీన్ కంటిన్యూయేషన్ మన లైఫ్లో కూడా మనము ఫైట్ చేసి ఒకరోజు ఏంటి ఇది ఎక్కడ పోతున్నాం ఎంతసేపు డబ్బులు వెనకాల పరుగు లేకపోతే ఏదో కష్టం వెనకాల పరుగు ఇంతేనా దీన్ని దాటి ముందుకు పోమా అనేటట్టుగా ఒక దాంట్లో ఉంటాం. అలాంటప్పుడే దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అలాంటి టైంలో అగస్త్యుడు లాంటి భగవంతుడు ఆల్మోస్ట్ గాడ్లీ పర్సనాలిటీగా ఉన్న అగస్త్యుడు గురు రూపంలో వచ్చి ఎలా అయితే ఉపదేశం చేస్తారో నిజముగా మనము మన పరిస్థితుల్లో చుట్టుముట్టుకుపోయినప్పుడు కష్టములో ఉన్నప్పుడు డబ్బు కష్టము ఆ ప్రొఫెషనల్ కష్టము లేకపోతే ధర్మం మధ్యలో ఉండిపోయి నా భర్త నాకు కోఆపరేట్ చేయట్లేదు, నేను నా పిల్లలు ఎందుకు ఇలా తప్పుదారి పట్టిపోతున్నారు, ఆరోగ్యం ఏంటి, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను వీక్, ఇలా ఏ సమస్య ఉన్నా నీకు గురువు రూపంలో ఒకడొచ్చి అట్లా ఉపదేశం చేస్తాడు. ఆ గురువు అలా నీ లైఫ్లోకి దిగుతారు. దానికి నువ్వు కావాల్సింది ఏంటి అంటే రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయశ్యసి. వత్సలాగా మారితే యుద్ధంలో నువ్వు గెలుస్తావు పో అని ఎంతో ప్రేమగా ఆ గురువు నీకు ఆర్డర్ వేసి చెప్పడు తెలుసా. నువ్వు లిటరలీ చదవాలి అని నేను టీచర్ వెంటపడే స్థితిలో ఉన్నవాడు చదవలేడు. నేర్చుకోవాలి. వాడు నాకు నాకు రావాలి నాకు రావాలి రావాలని తపనున్నవాడికి టీచర్ అట్లా చెప్తుంటే ఇట్లా ఎక్కుతూ ఉంటుంది మైండ్లోకి. అలాగా నిజంగా గురువు అలా టైంలో వచ్చినప్పుడు నిజంగా తెలుస్తుంది అంటారు. అందులో అంటే నేను శ్లోకం ఎక్కడ మిస్ అవ్వకుండా అని చెప్తున్నాను. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. సర్వశత్రు వినాశనం. ఏంటి శత్రువులు? మనుషులకు ఏం శత్రువులు ఉంటారు చెప్పు? ఏమి ఉండరు. నీకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మనకి శత్రువు ఉండడు. ఇది చాలామందికి కాంప్రహెండ్ కాదు, ఎక్కదు. నాకున్నారండి శత్రువులు, నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు నాకు నా మాయని ఇట్లా టార్చర్, ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క 2 నిమిషాలు కూర్చుని ఆలోచించుకోవాలి. నాకేంటి శత్రువు? నీ లోపలే ఉంటుంది శత్రువు. నీ అలసట, నీ నిస్పృహ, నీ డల్నెస్, నీ వీక్నెస్, నీ అండర్ కాన్ఫిడెన్స్, నువ్వు చెయ్యలేనేమో అనే భయం,
ఎప్పుడూ కూడా మన శత్రువులు మనలోనే ఉంటారు. ఆ సర్వ శత్రువులను నాశనము చెయ్యగలిగేది ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం. నిజంగా మనిషికుండే శత్రువులు ఈ 6 కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఇవి దాటి నిజంగా బయట శత్రువు లేడు. ఎవరైనా ఇది విని, సరే ఇన్ని రోజులు బయట అందరిని తిట్టుకున్నాను, అత్త మామ అల్లుడు ఆఫీస్ వాడు బాస్ తిట్టుకున్నదా, ఈ ఒక 1 మంత్ ఈయన చెప్పింది విందాం. ఈయన చెప్తున్నాడు కదా, సరే విందాం. ఎలాగో ఈ వీడియో చూడడానికి మీరు 10 నిమిషాలు మీ జీవితంలో ప్రెషస్ టైం నాకు కేటాయించారు కాబట్టి నేను చెప్పిన మాట ఒక్కటి ఫాలో అయ్యి చూడండి. ఒక నెల రోజులో 41 డేస్ దీక్షలాగా నాకు ఎవ్వడూ శత్రువు లేడు. నా లోపలే నా శత్రువు. నన్ను నేనే గెలవాలి. ఒక ఆవిడ మా దగ్గరికి ఇట్లా వచ్చి, ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నానండి, ఏదో చేద్దాం అనుకుంటాను కానీ మా ఆయన ఎంకరేజ్ చేయడండి, ఇట్లా ఏదో సంథింగ్. ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు? నీ లోపలే. నేను చేస్తే అవి ఓడిపోతానేమో, నేను చేస్తే మా ఆయన ఏమని అంటాడేమో, ఆ భయము నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. నీ లోపలే ఉంది భయం, నీ లోపలే ఉంది శత్రువు. అలాంటి శత్రువుని నువ్వు దాటాలి అంటే ఆదిత్య హృదయం చదువు, ఆదిత్య హృదయం చెయ్యి. ఎలా చేయాలో మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. నీ కన్నుకి కరెక్ట్గా అలా వచ్చి నీ కళ్ళల్లోకి అలా రేస్ వెళుతున్నప్పుడు చెయ్యాల్సినది అని చేస్తే ఏమవుతుందంటే, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జయము మనని ఆవహిస్తుంది, జపేన్నిత్యం నిత్యము అలా సూర్య భగవానుని ఎవరైతే జపము చేస్తాడో, జపము అనేది వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఎవరైనా చూడాలనుకుంటే ఆ ప్రీవియస్ ఎపిసోడ్ జపం గురించి చూడాలి కంపల్సరీ. అక్షయ్యం పరమం శివం ఆర్ శుభం. శివం అంటేనే శుభం. ఏది మన జీవితంలో అక్షయ్యముగా అంటే అసలు ఆగిపోకుండా శుభాలు రావాలి. చాలామంది ఎక్కువ నవ్వకు, తర్వాత ఏడవాల్సి వస్తుంది, అవునంటారు. కొంచెం మంచిగా రెడీ అవుతాము దిష్టి కొట్టేస్తారేమో, ఇలా నెగిటివ్ చాలామందికి ఉండి నేను బయట పడలేరు అలా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆదిత్య హృదయం క్లియర్గా మెన్షన్ చేస్తున్నానంటే, నీకు అక్షయ్యముగా శుభము జరుగుతూ ఉంటుంది. ఒకరోజు శుభం జరిగి నెక్స్ట్ ఏమైపోతుందో కాదు, నిరంతరముగా నీకెప్పుడూ శుభము జరుగుతుంది. ఎప్పుడూ జపేన్నిత్యం, నిత్యము సూర్యభగవానుణ్ణి జపము చేస్తే, జపము అంటే నీ లోపల అట్లా నిండిపోవాలి ఆయన. అలా గనక చేస్తే ఎలా చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం. అయితే సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఈ ఒక్క పాయింట్ కనుక పట్టుకోగలిగితే ఈ ఎపిసోడ్ సార్థకమైనట్టు. ఓకే, ఫస్ట్ వచ్చేసి సర్వమంగళ మాంగళ్యం. ఈ రోజుల్లో వెస్టర్న్ దాడి మనకి ఏం చేసిందంటే, మంగళకరమైన విషయాలన్నీ అమంగళంగా చూపిస్తారు. ఒక నీట్గా మంచి బట్టలు వేసుకుని గుడికి వెళ్ళొస్తే వాడిని పప్పు వేస్ట్ గాడు అనేటట్టుగా చూపిస్తారు. అదే బయట ఎక్కడైనా పబ్బులకి క్లబ్బులకి వెళ్తే చాలా అడ్వాన్స్డ్ క్రీచర్స్ అన్నట్టుగా చూపిస్తారు. మనకి జరిగిన అన్యాయం అదే. మంగళకరమైన విషయాలన్నీ మనకి వేస్ట్ గాను. ఒకడు సిన్సియర్గా స్కూల్లో చదువుకుంటున్నాడు అనుకో, ఎప్పుడు స్కూల్లో కూర్చొని చదువుతూనే ఉంటాడురా, వీడు బ్రాయిలర్ కోడిరా, వీడి చదువు మంచిదిరా, విద్య, దాన్ని ఎందుకు మనం తప్పుగా చూపించాలి? ఫ్రంట్ బెంచ్లో ఎవడైనా కూర్చొని చదువుకుంటున్నాడు అనుకో, వాడికంటే చదువు కోసం వాడి నుంచి వెయిట్ చేసి గురువు చెప్పేది వింటుంటే ఆ ఫ్రంట్ బెంచెస్ వేస్ట్, బ్యాక్ బెంచెస్ గ్రేట్ అని. వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ మంగళకరమైన మంచి విషయాలని చెడుగా మారుస్తారు అండ్ బ్యూటిఫై చేసి చూపిస్తారు. అది ఈ True, sir. రోజుల్లో జరుగుతున్న వెస్ట్ నుంచి వచ్చిన హాఫ్ నాలెడ్జ్డ్ కాన్సెప్ట్స్. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, వెస్ట్ నుంచి వచ్చిన హాఫ్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఎక్కించుకుని మంగళకరమైన మంచి విషయాలని చెడుగా ప్రొజెక్ట్ చేస్తారు. ఆదిత్య హృదయం చదవడం స్టార్ట్ చేస్తే మనకు ఆ గ్యాప్ తెలుస్తుంది. అరే ఇది మంచి విషయం రా, ఇది నేను చెడ్డగా తీసుకోకూడదు, ఇది చెడు విషయం రా, నేను దీన్ని వదిలేయాలి అనే డిఫరెన్స్ రావాలి. పిల్లలకి అది తెలియాలి. అంటే నిజంగా మనం పిల్లల్ని ఆపలేం తెలుసా, ఇలా పెరగాలని ఆపలేం. కానీ ఎవరైతే ఆదిత్య హృదయం పిల్లలు పారాయణం చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే జపేన్నిత్యముగా నడుస్తుంటుందో, వాళ్ళకి 100 మంది చుట్టూ చేరిన వాడికి ఏది రైట్ ఏది రాంగ్ తెలిసిపోతుంది. ఎవరైనా 100 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, నువ్వు డ్రగ్స్ తీసుకోరా, నువ్వు ఇట్లా తీసుకోరా అని ఎవడు చెప్పినా దట్స్ రాంగ్ బాస్, నేను చేయలేను, నేను ఐఎమ్ స్ట్రాంగ్, నేను ఐఎమ్ స్టడీ, నేను కరెక్ట్గా ఉంటాను అని చెప్పగలగడం వస్తుంది పిల్లలకి.
ఇది సర్వమంగళ మాంగళ్యం, మంచి మంగళకరమైన విషయాలు జరగడానికి హెల్ప్ అవుతుంది. ఏంటి మంగళకరమైన విషయాలు చెప్పనా నీకు? మంగళకరమైన విషయం అంటే పెళ్ళైన తర్వాత కోడలికి అత్తకి గొడవ రాకుండా ఉండడం ఇస్ అ మంగళకరమైన విషయం. నిజంగా వచ్చిందనుకో గొడవ, ఇంకా తేల్చలేం ఎవరు ఎక్కువ అంటే ఎలా చెప్తాం? ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మ ఎక్కువ, కోడలు భార్య ఎక్కువ అంటే దట్స్ అ వర్స్ట్ సిచ్యువేషన్. మంగళకరమైన ఇలాంటి ధ్యానంలో ఉంటే అలాంటి సందర్భం రాదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, ఓకే, టక్మని ఎవరితో అయినా రాంగ్ కంపెనీస్లో పడి రాంగ్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయి ఎటన్నా వెళ్ళిపోయిందంటే ఎంత బాధేస్తుంది. అలాంటి అమంగళకరమైనవి జరగకుండా ఉండడానికి ఇలాంటివి చాలా చాలా మన వాళ్ళు ఆలోచించి ఆలోచించి చెప్పారు. ఎప్పుడూ మంగళకరమైన విషయాలు, మంగళకరమైన ఆలోచనలు వస్తాయి అని. ఈ రోజుల్లో ఎలా చేస్తారంటే అమంగళాన్ని గొప్పగా చూపిస్తారు. రాంగ్ థింగ్స్ చాలా గొప్పగా గ్లోరిఫైడ్గా. నార్మల్గా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి చెప్పు? ఈ రోజుల్లో ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఎంజాయ్మెంట్ అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నాం? అలా టీవీలో వచ్చే పిచ్చివి చూడడం, లేకపోతే వీకెండ్కి వెళ్ళడం, పార్టీలు చేసుకోవడం, ఇలాంటివి ఎంజాయ్మెంట్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు. ఒక మంచి 10 మందితో కూర్చుని సత్సంగం, మంచి విషయాలు, అది ఇట్ నీడ్ నాట్ బి దేవుడి విషయమే కాదు, ఏదైనా 4 మంచి విషయాలు మాట్లాడాలంటే బోరింగ్ థింగ్ అనేటట్టుగా చేస్తారు. మన భాషని మనకు దూరం చేస్తారు, మన సంస్కృతిని మనకు దూరం చేస్తారు. ఇవన్నీ గ్లోరిఫైడ్గా చూపిస్తారు. అలా మంగళకరమైనవి జరగాలి అంటే మన ఇంట్లో మంగళకరమైన విషయాలు, ఎవరికైనా సరే పుట్టిన పిల్లవాడు మంచిగా ఉండాలి, వాడు బాగా చదువుకోవాలి, చదువుకున్న వాడికి మంచి జాబ్ రావాలి, జాబ్ వచ్చిన తర్వాత మంచి మ్యారేజ్ జరగాలి. ఇలాగా అన్నీ సీక్వెన్షియల్గా మంచి మంగళకరమైనది జరగాలి. సర్వమంగళ మాంగళ్యం, నీకు అన్ని విధాలుగాను మంగళకరమైన విషయాలు జరగాలి అంటే నిత్యము కనిపించే సూర్య భగవానుడికి దండం పెట్టుకోండి. ఇంత సింపుల్గా సూర్య భగవానుడి యొక్క ఉపాసనా మార్గం మనకు నేర్పిస్తున్నారు. ఇంకా బోలెడుంది చెప్పడానికి, బట్ నేను చిన్న చిన్నవి ఎందుకు చెప్తానంటే మళ్ళీ మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చి మిస్ అయిపోతారు. మిస్ అవ్వకండి, కంపల్సరీగా ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా నేను చెప్పేది నా ఇంటెన్షన్ అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ రాసుకుని ముందుకెళ్తే మంగళకరమైన విషయాలు మీ అందరి జీవితంలో జరగాలని, ఆదిత్యుడు సవితా సూర్య మనందరి జీవితంలోకి రావాలి అండ్ అందరి జీవితంలోకి మంగళకరమైన విషయాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మొత్తం ఓవరాల్గా స్టెప్ బై స్టెప్గా మనం నెక్స్ట్ వాటిలోకి వెళ్దాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.